హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'అతీంద్రియ శక్తులు' రమణశ్రీ గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. దేశం పురోగమన దిశ వైపు సాగుతోందో, తిరోగమనం వైపు మళ్ళుతోందో అర్థం కావడం లేదు. ఆధునిక వైజ్ఞానిక విస్తరణ ఆది మానవుని ఆవిర్భావానికి అంకురార్పణ కాబోలు. కాకపోతే ఏంటి, వేలాది సంవత్సరాల నమ్మకాన్ని త్రోసి రాజండం, కనిపెంచిన తల్లిని కాదండం కదా. మహాభారత గాథ కేవలం కల్పితం. విఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సర్కారు వాదన. ఒకవేళ భారతగాథ జరిగినా అది కేవలం ఓ చిన్న కుటుంబ కలహమే గాని తరతరాలుగా యుగ యుగాలుగా జ్ఞప్తి పెట్టుకుని కీర్తించుకోవలసిన మహాగాథ కాదు. ప్రొఫెసర్ సంకాలియా ఉవాచ. రామాయణం జరిగిందా లేదా? అసలు వాల్మీకున్నాడా? వ్యాసుడున్నాడా? లంక ఎక్కడుంది? రాముడు లంకకు వెళ్ళాడా? ఆంజనేయుడు సముద్రం లంఘించాడా? లేక ఓ చిన్న కాలవను దూకాడా? కోతి కాబట్టి. రాముడు దుర్మార్గుడు, సీత పిచ్చిది, శూర్పణక మంచిది. అప్పటి వ్యవస్థ బూర్జువా భావాలతో కూడుకుంది. ఆ వ్యవస్థకు ప్రతినిధి రాముడు. అలాంటి రాముణ్ణి పూజించడం మానవతను మంటకలపడమే. దేవుణ్ణి నమ్మేవాళ్లంతా బూర్జువావాదులే. పేదలు ఆస్తిక విషవృక్షాల ఛాయల కింద మలమలా మాడిపోతున్నారంటూ వాపోతున్న విషవృక్షాలు. ట్రింగ్ ట్రింగ్ కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల నుండి తేరుకుని గుమ్మం వైపు చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ. 2 క్షణాలాగి ఎస్ కమిన్ అన్నాడు, కుర్చీలో నుండి లేవకుండానే. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ వెంటనే పోస్ట్ మ్యాన్ లోపలికొచ్చాడు. నమస్తే సాబ్ అంటూ ఆ రోజు టపా అంతా తీసి టీపై మీద పెట్టి సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. ఓసారి ఆ టపా వైపు పరిశీలనగా చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ. కార్డులు, కవర్లు, రంగురంగుల ఎన్వలప్స్, జాతీయ అంతర్జాతీయ పత్రికలు. కనుల పండుగగా ఉంటుంది ప్రొఫెసర్ రోజువారీ టపా. కొంచెం ముందు కొంగి ఉత్తరాల మధ్యలో ఉన్న ఆకుపచ్చని కవర్ అందుకున్నాడు బెనర్జీ. కవర్ మీద జపాన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి గుర్తులు అందంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ బేవూర్, జపాన్ హేతువాద సంస్థ అధ్యక్షులు, టోక్యో 56. ఫ్రమ్ అడ్రస్ వద్ద అందంగా టైప్ చేయబడున్నాయి పై అక్షరాలు. కట్టర్తో కవర్ను కట్ చేసి లోపల నుండి పసుపుపచ్చ కాగితం బయటకు తీశాడు బెనర్జీ. నీటిగా టైప్ చేసున్న ఆ ఉత్తరాన్ని మనసులోనే చదువుకున్నాడు. డియర్ ప్రొఫెసర్ బెనర్జీ, మీ లేఖ చేరింది. గత 2 సంవత్సరాలుగా నా సవాల్ను ఎవరూ స్వీకరించలేదు. ఈ రోజు మీరు నా సవాల్ను స్వీకరిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నా సవాల్ను స్వీకరిస్తూ నిబంధనల ప్రకారం మీరు డిపాజిట్ చేసిన 5,000 రూపాయలు భారతీయ కరెన్సీలో నాకు చేరాలి. ప్రాథమిక పరిశీలన నిమిత్తం నా ప్రతినిధి మోహిత్ను పంపుతున్నాను. అతను ఇండియా ఈ నెల 4వ తేదీ ఫ్లైట్లో వస్తున్నాడు. ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోగలరు. నా ఈ నేళ్ల కృషిని ఫలప్రదం చేసే ప్రయత్నాలు చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు. మీ మిత్రుడు డాక్టర్ బేవూర్. ప్రొఫెసర్ బెనర్జీ చిరునవ్వు నవ్వుకుంటూ ఉత్తరం మడిచి కోటు జేబులో పెట్టుకున్నాడు. తన చేతి వాచి వైపు చూసుకున్నాడు బెనర్జీ. డిసెంబర్ 3 బుధవారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ బేవూర్ సుప్రసిద్ధ వైజ్ఞానికుడు, జపాన్ హేతువాద సంస్థ అధ్యక్షుడు. నేడు ప్రపంచంలో ఏవో మహిమల గలవారుగా చలామణి అవుతున్న కొందరు చేసే ప్రక్రియలు మోసపూరితమైనవని బాహాటంగా చెప్పిన ప్రప్రథమ వ్యక్తి డాక్టర్ బేవూర్. చేతిలో విభూది రప్పించడం, శివలింగాలు సృష్టించడం, కళ్ల ముందు మహేంద్ర లోకాలు చూపించడం, భూత భవిష్యత్ వర్తమానాలను స్పష్టంగా చెప్పడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, సమాధిలో కూర్చోవడం, నీటిపై నడవడం, రూపాయల్ని పాపాయిలుగా చూపించడం, ఇవన్నీ కేవలం హిప్నాటిజం మాత్రమే. ఇందులో దైవత్వం లేదు. ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు కారు. అంతకంటే పెద్ద గొప్పలు మేము చూపించగలం. అదంతా కేవలం మానవ సాధన, మనుషుల బలహీనతలపై సైకో ట్రీట్మెంట్ అంటారు డాక్టర్ బేవూర్. అంతేకాదు, దేవుడి పేరు చెప్పుకుని ప్రజలను దోచే ఈ బాబాలకు, స్వాములకు కనీసం సృజనాత్మకమైన శక్తి కూడా లేదు. అంతా పైకి శ్రీరంగనీతులు వల్లెవేసేవారే గాని ఆచరణలోకి తీసుకురాగలిగిన వారు లేరు. నేను ఏకాగ్రత కలిగిన వాణ్ణి అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. అందరూ మదమాశ్చర్యాలను, కామ క్రోధాలను చంపుకుని దైవత్వం సంపాదించుకోమని చెప్పేవారే గాని వాటిని అణిచిపెట్టుకున్నవారు ఒక్కరు కూడా లేరు. పుక్కిటి పురాణాలను నమ్మే ప్రజానీకపు రక్తం పీల్చి జీవించే జలగలు వీళ్ళు. తాము కష్టపడకుండా సంపాదించుకు తినే పరాన్న జీవులు వీళ్ళు. ఇలాంటి వాళ్ల బండారాన్ని బద్దలు చేయడానికే తాను ఈ హేతువాద సంస్థను స్థాపించానంటాడు డాక్టర్ బేవూర్.
పుక్కిటి పురాణాలను నమ్మి ఏ జాతి బాగుపడదని, ఏ దేశం అభివృద్ధి చెందదని, కర్మ సిద్ధాంతం మానవ మేధస్సుకు ఆనకట్ట వేస్తుందని, ప్రజలలో చైతన్యాన్ని నశింపజేస్తాయని వాదిస్తారు. అందుకు ఉదాహరణగా ఇండియాను చూపిస్తారు. భారతీయ ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన మూఢ విశ్వాసాల వల్లనే ఆ దేశాలలో అభివృద్ధి దుస్సాధ్యమైందని, విప్లవం ఎడల విముఖత్వం ఉంటుందని అంటాడు బేవూరు. తన దేశమైన జపాన్ అతి చిన్న దేశమైన అత్యంత స్వల్ప కాలంలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించడానికి గల విజయ కారణం అభివృద్ధిని నిరంతరం ఆటంకపరిచే మూఢ నమ్మకాలు తమకు లేకపోవడమేనంటారు. ఈనాడు జపాన్లో సస్య విప్లవం, పారిశ్రామిక విప్లవం, సాంస్కృతిక విప్లవం అతి త్వరితగతిన సాధించడానికి గల కారణం ఆ ప్రజలలో గల చైతన్యమే కారణమంటారు. భౌతికవాదంలో నమ్మకమున్న వ్యక్తి మాత్రమే నిరంతర అన్వేషి కాగలడని బేవూరు విశ్వాసం. డాక్టర్ బేవూరు స్థాపించిన హేతువాద సంస్థ అనతి కాలంలోనే ప్రపంచమంతటా వ్యాపించింది. అనేక దేశాలలో ఆ సంస్థకు శాఖలు ఏర్పడ్డాయి. డాక్టర్ బేవూరు బృందంలో ఆయనగాక ఓ మ్యూజిషియన్, 2 సైకియాట్రిస్టులు, మరో 3 ప్రొఫెసర్లు ఉంటారు. ప్రపంచమంతా ఆ బృందం వందలాదిగా ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. బేవూరు బృందంలోని ప్రతి ఒక్క సభ్యుడు చేతిలో విభూది తెప్పిస్తాడు, శివలింగాలు సృష్టిస్తాడు. ఇంకా కావాలంటే వార్డ్ 69 బాటిల్స్ కూడా రప్పిస్తాడు. మ్యూజిషియన్ గాలిలో ఎగురుతాడు, నీటిపై నడుస్తాడు. అయితే ఇవన్నీ చేయడానికి తాము నేర్చుకున్న కిటుకులే కారణమని, తామేమీ దైవాంశ సంభూతులము కామని, తమకు అతీత శక్తులేమీ దాసోహం చేయడం లేదని చెప్పుకుంటారు. ఇటీవల డాక్టర్ బేవూరు ప్రపంచ వ్యాప్తంగా ఒక సవాల్ విసిరాడు. ప్రపంచంలో ఎవరైనా సరే అద్భుత శక్తులు, అతీత శక్తులు ఉన్నట్లు రుజువు చేస్తే, జ్యోతిష్యం ప్రకారం భూత భవిష్యత్ వర్తమానాలు స్పష్టంగా తెలియపరిస్తే, మృత్యువును జయించినట్లు నిరూపిస్తే, మానవునికి అతీతమైన పనులు చేసి చూపిస్తే, కనీసం చేసేవారిని చూపిస్తే, అలాంటి వారికి 2 లక్షల రూపాయలు బహుమతిగా ఇవ్వగలనని, తాను స్థాపించిన హేతువాద సంఘాన్ని రద్దుపరిచి సనాతన ధర్మ వికాస కార్యక్రమాన్ని చేపడతానని ప్రకటించాడు. డాక్టర్ బేవూరు చేసిన ఈ ప్రకటన దైవభక్తుల్లో, మత పెద్దల్లో, ప్రపంచ ప్రజలలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ముఖ్యంగా కర్మభూమి అనబడే భారతావనిలో ఆ ప్రకటన ఓ పెద్ద దుమారాన్ని లేపింది. సనాతన ధర్మ పరాయణులంతా ముక్కున వేలేసుకున్నారు. పేరు వహించిన బాబాలంతా తమకు పట్టనట్లు కూర్చున్నారు. అదేమంటే తమకు తమ ఆత్మే సాక్షి అని, మరొకరి రుజువులు అవసరం లేదని చెప్పారు. స్వామీజీలంతా వినాశకాలే విపరీత బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు. ఈ సవాల్తో నాస్తికులకు మంచి అవకాశం లభించింది. యువతరంలో హుషారు పెరిగింది. వారి వ్యాఖ్యానాలకు పెద్దలలో కంగారు, ఒక విధమైన అలజడి బయలుదేరింది. అదే సమయంలో ఈ ప్రకటన గురించి ప్రొఫెసర్ బెనర్జీ విన్నాడు. బెనర్జీ భారతీయ పురావస్తు పరిశోధనలో డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఈ నేల అతని జీవితంలో కర్మ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా నమ్మాడు. భగవంతుడు ఉన్నాడని, భగవంతుడంటే ఒక శక్తి స్వరూపమని, రూపరహితుడని, నిర్వికారుడని అతని నమ్మకం. ఆ శక్తిని చిత్తశుద్ధితో ఆరాధిస్తే ఫలితముంటుందని పరిపూర్ణ విశ్వాసం కలవాడు. సాధనతో సాధించలేంది ఉండదని నమ్మినవాడు. డాక్టర్ బేవూరు ప్రకటన ప్రొఫెసర్ బెనర్జీలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎలాగైనా సరే ఆ సవాల్ను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. వేదాలకు, పురాణ ఇతిహాసాలకు పుట్టినిలైన భారతావని ప్రాచీన వైభవాన్ని నిరూపించదలిచాడు. వెంటనే కార్యాచరణకు పూనుకున్నాడు. దేశం నలుమూలలా పర్యటించాడు. ఉద్దండ పండితుల్ని సంప్రదించాడు. మంత్రవేత్తలను కలుసుకున్నాడు. తంత్రవేత్తలతో సంభాషించాడు. చాలా మందితో సుదీర్ఘ చర్చలు జరిపాడు. బాబాలు, స్వామీజీలను కాచి వడబోశాడు. ఎంతమందిని కలిసినా, ఎన్ని చర్చలు జరిపినా బెనర్జీ మనసుకు తృప్తి కలగలేదు. ప్రతి ఒక్కరూ వేదాంతపరమైన రహస్యాలు చెప్పేవారే గాని వాటిని నిరూపించుతాము అనేవారు కనపడలేదు. కొందరు కొన్ని తాంత్రిక విద్యలు చూపినా అందులో ఏదో మోసం గోచరిస్తూనే ఉంది. మరికొందరు మహిమలు నీకర్థం కావు పొమ్మన్నారు. చివరకు ఈ అన్వేషణలో అలసిపోయి కొన్నాళ్లు ఊరుకున్నాడు. క్రమేపీ తన నిర్ణయంపై తనకే నమ్మకం సడలిపోతున్న తరుణంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఆంధ్రదేశపు నడిబొడ్డులో ఉన్న ఉండవల్లి గుహల వద్ద తవ్వకాలలో కొన్ని విచిత్ర శాసనాలు, శిల్పాలు బయలుపడ్డాయని, వాటిని పరిశీలించమని వచ్చిన ప్రభుత్వ విజ్ఞప్తిని అంగీకరించి ఉండవల్లి వెళ్లాడు బెనర్జీ. ఉండవల్లి చేరేటప్పటికి సాయంత్రం 6 గంటలైంది. అక్కడి నుండి తవ్వకాలు జరిగే స్థలాలకి కాలినడకన చేరుకునేసరికి 7 గంటలైంది. అక్కడి పురావస్తు పరిశోధనా శాఖ అధికారి మల్హోత్రా బెనర్జీని సాదరపూర్వకంగా ఆహ్వానించాడు.
అక్కడ పరిశోధనా శాఖకు చెందిన ప్రత్యేక సిబ్బంది పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో తవ్వకం సాగిస్తున్నారు. మల్హోత్రా బెనర్జీని తన టెంట్లోకి తీసుకువెళ్లాడు. కాంపు క్యాటుపై ఇరువురు ఆసీనులవ్వగానే అటెండర్ 2 కప్పుల నిండా టీ పోసిచ్చాడు. వాట్ మిస్టర్ మల్హోత్రా, ప్రభుత్వం ప్రత్యేకంగా నన్ను పిలిపించవలసిన అవసరం ఏమొచ్చింది? అంత విచిత్రమైన విశేషాలేంటి? ప్రశ్నించాడు టీ సిప్ చేస్తూ బెనర్జీ. నిజంగా విచిత్రమే ప్రొఫెసర్జీ అంటూ టీ కప్పు ఖాళీ చేసి చెప్పడం ప్రారంభించాడు మల్హోత్రా. ఇక్కడ సుమారుగా నెల రోజుల నుండి తవ్వకాలు సాగిస్తున్నాం. మొట్టమొదటగా ఇక్కడ అపురూపమైన 2 పెద్ద శిలా విగ్రహాలు లభించడంతో మరింత సమాచారం కొరకై తవ్వకాలు అధికం చేశాం. ప్రస్తుతం తవ్వకం ఆ శిల్పాలు లభించిన చోటు నుండి 30 అడుగుల లోతును జరుగుతోంది. 4 రోజుల క్రితం మా అసిస్టెంట్ హఠాత్తుగా కొన్ని ధ్వనులు విన్నాడు. వెంటనే నాకు తెలియపరిచాడు. నేను కూడా వెళ్లి పరిశీలించాను. నిజమే, ఏదో శబ్దం, అనిర్వచనీయమైన శబ్దం వినిపిస్తోంది. బహుశా సన్నని వర్షపు చినుకులు తాటాకుపై పడి చింది కింద పడే శబ్దాలతో పోల్చవచ్చనుకుంటాను. వెంటనే ఆ శబ్దం వినపడే దిశగా తవ్వకం సాగించమని సూచనలిచ్చాను. దాదాపు 36 గంటల తవ్వకం అనంతరం ఒక పెద్ద శిలాద్వారాన్ని కనుగొన్నాం. అతి ప్రయత్నం మీద దానిని తెరవగలిగాం. లోపల విశాలమైన గుహ. అందలి విశేషాలు మీరు ప్రత్యక్షంగా పరిశీలిస్తేనే బావుంటుంది తప్ప నేను చెప్పనలవి కాదు అంటూ చెప్పడం ముగించాడు మల్హోత్రా. ఆ తర్వాత అక్కడ ఏం కనుక్కున్నారో తెలుసుకోవాలన్న ఆతృత ఉప్పెనలా ఉన్నా అది ప్రత్యక్షంగానే చూడాలని తమాయించుకున్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి ప్రొఫెసర్జీ, తెల్లవారిన తర్వాత మనం వెళదాం అన్నాడు మల్హోత్రా. అలాగే మిస్టర్ మల్హోత్రా. జాతికి సరికొత్త రహస్యాలను అందించనున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు బెనర్జీ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. మీకెప్పుడు కావాలంటే అప్పుడు మీల్స్ ఏర్పాటు చేస్తాడు అటెండర్. గుడ్ బై అంటూ నిష్క్రమించాడు మల్హోత్రా. సరిగ్గా 9 గంటలకల్లా భోజనం ముగించి అటెండర్ను తన టెంట్కు వెళ్లిపోమని ఆదేశించాడు బెనర్జీ. అటెండర్ బెనర్జీకి పడక ఏర్పాట్లు చేసి చివరగా సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. బయట పండు వెన్నెల పరవశింపజేస్తోంది. ఆకాశం వెండి జరీ పూలతో నేతనేసిన నీలం పట్టుచీరలా ఉంది. చల్లని గాలి మలయ మారుతాల్ని జ్ఞాపకం తెస్తున్నాయి. క్యాంపు కాటుపై పడుకుని కళ్ళు మూసుకున్నాడు బెనర్జీ. 10 నిమిషాలు గడిచాయి. నిద్ర పట్టడం లేదు. అంతులేని ప్రశ్నలు, అంతుపట్టని సమాధానాలు. మరో గంట గడిచింది. మెల్లగా మంచంపై నుండి లేచి కూర్చున్నాడు బెనర్జీ. పక్కగా టీపై మీదున్న కూజాలోంచి చల్లని మంచినీళ్లు గ్లాసులో పంపుకుని తాగాడు. పక్కనే ఉన్న సిగరెట్ తీసి వెలిగించుకుని పొగ పీలుస్తూ టెంటలకు దూరంగా నడిచాడు. అంతా పర్వతమయం అవడం వలన ఎక్కడ చూసినా చిగిర్చిన చెట్లు కనిపిస్తున్నాయి. ప్రకృతి సీమంతం చేసుకున్న స్త్రీలా శోభాయమానంగా ఉంది. పురావస్తు శాఖ సిబ్బంది అమర్చిన కిరోసిన్ ల్యాంప్స్, పెట్రోమాక్స్ లైట్లు అక్కడక్కడ చిరు వెలుగుల్ని చిందిస్తున్నాయి. కనుల పండువుగా ఉన్న ప్రకృతిని వీక్షిస్తూ మరికొంచెం ముందుకు నడిచాడు బెనర్జీ. కొద్ది దూరంలో సిబ్బంది తవ్వకం సాగిస్తోన్న బిళం కనిపించింది. బిళం ముఖద్వారం వద్ద నైట్ వాచ్మ్యాన్ పహారా ఇస్తున్నాడు. మిగిలిన విషయాలు మీరు ప్రత్యక్షంగా పరిశీలిస్తేనే బావుంటుంది అన్న మల్హోత్రా మాటలు చెవుల్లో గింగురుమన్నాయి. ఆ గుహలోకి వెళ్ళొస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వెంటనే వచ్చింది. కానీ అక్కడి అధికారి అనుమతి లేకుండా వెళ్లడం మంచిది కాదేమోనని అనుమానం కూడా కలిగింది. దాదాపు 5 నిమిషాల పాటు మనసులో తర్జన భర్జనలు పడిన తర్వాత చివరకు ఒంటరిగా ఆ గుహలోకి వెళ్లడానికే నిర్ణయించుకున్నాడు. వెంటనే గబగబా టెంటులోకి నడిచాడు. భూగర్భంలోకి వెళ్లడానికి అవసరమైన సరంజామంతా సిద్ధపరుచుకుని బిళం వద్దకు నడిచాడు. నైట్ వాచ్మ్యాన్ కు ఐడెంటిఫికేషన్ చూపించి బిళం లోపలకు నడిచాడు ప్రొఫెసర్ బెనర్జీ. పురావస్తు శాఖ నిర్మించిన దాదాపు 25 మెట్లు దిగిన తర్వాత సమతల ప్రదేశం వచ్చింది. 5 అడుగుల వ్యాసంతో సొరంగంలా ఉంది. టార్చి వెలుతురులో గుర్తులను గమనిస్తూ సూటిగా దాదాపు ఫర్లాంగు దూరం నడిచాడు. నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు బెనర్జీ. ఏవో వింత ధ్వనులు చెవులు రిక్కించి విన్నాడు బెనర్జీ. అదే ధ్వని మిస్టర్ మల్హోత్రా చెప్పినట్లు సన్నని వర్షపు చినుకులు తాటాకులపై పడి చింది కింద పడే శబ్దం లాంటి శబ్దం. ఆ శబ్దం వినిపించిన వైపు నడవబోయాడు. అంతలోనే మళ్లీ హఠాత్తుగా ఆగిపోయాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం, భయంకరమైన నిశ్శబ్దం. మళ్లీ శబ్దాలు, చిత్ర విచిత్ర శబ్దాలు. ఇంతకు ముందు వినిపించిన శబ్దం కాదిది. ఇది శ్రావ్యమైన సంగీతంలా ఉంది. మృదువుగా వినిపిస్తోంది. కిన్నెరలను తలదన్నే సంగీతం, గంధర్వులను మైమరిపించే సంగీతం, శతకోటి అప్సరసల గళములు కలబోసి రంగరించి ఆలపించే సంగీతం. ఒక్క క్షణం అపరిమితుడయ్యాడు బెనర్జీ. ఏంటి విచిత్రం?
మల్హోత్రా చెప్పిన సంఘటనల్లో ఈ సంగీతం ప్రస్తావన రాలేదే. అతనికి ఈ సంగీతం అనుభవంలోకి రాలేదా, లేక చెప్పడం మరిచిపోయాడా? బాధ్యత గల పురావస్తు శాఖ అధికారికి అంత మందమతి ఉంటుందా? ఏదో జరిగింది. చటుక్కున ఏదో గుర్తుకొచ్చి గడియారం చూశాడు. రేడియం డైల్ వాచీలో అప్పుడే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు 12 మీదకొచ్చున్నాయి. స్థిరంగా ఏదో నిశ్చయించుకున్నట్లు తల పంకించి ఆ సంగీతం వినిపించే దిక్కుకేసి నడక సాగించాడు. 10 నిమిషాల్లో ఆ శిలాద్వారాన్ని చేరుకున్నాడు. ఆ శిలాద్వారమే ఎంతో రమణీయంగా ఉంది. ఆ శిల్పద్వార నిర్మాణంలోనే కళాత్మక దృష్టి తొణికిసలాడుతోంది. ద్వారాన్ని నెమ్మదిగా నెట్టాడు. అంతకుముందు ఒకసారి తెరిచిందవడం వల్లనేమో శబ్దం చేయకుండా తెరుచుకుంది. లోపలకడుగుపెట్టిన బెనర్జీ ఆశ్చర్యానందాలతో లిప్త కాలం పాటు మునిగిపోయాడు. ఎంత కళావైభవం! అనితర సాధ్యమైన ఆ కళావైభవాన్ని దర్శించడానికి కళ్ళు చాలడం లేదు. విశాలమైన మండపం, భూగర్భంలో 1000 వోల్టుల విద్యుత్ ప్రవహిస్తున్నంత వెలుతురు ఎక్కడి నుంచి వస్తోందో కనిపించడం లేదు. కాని నిండు పున్నమి వెన్నెలంతా ఆ మండపంలోనే ఉన్న అనుభూతి కలుగుతోంది. లోపల గోడల నిండా జలతారు పరదాలు పరిచినట్లుగా ఉన్నాయి. ఆ మండపంలో అడుగడుగున ఎన్నో రమణీయ శిలా శిల్పాలు, వందలాది టేప్ రికార్డర్లు ఒక్కసారిగా ఆన్ చేసినట్లు వినిపిస్తోన్న శ్రావ్యమైన సంగీతం ఆ హాలులో స్రవంతిలా పారుతోంది. ఆ వెలుతురు కిరణాల మధ్య మండపమంతా ఒక్కసారి కలీ చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఎన్నో రమణీయ శిల్పాలు జీవకళతో తొణికిసలాడుతూ వివిధ భంగిమలలో తీర్చిదిద్దినట్లున్నాయి. కళనంతా కరిగించి ఆ శిల్పాల రూపంలో నిర్మించిన ఆ కళా తపస్వికి జోహారులు అర్పించకుండా ఉండలేకపోయాడు బెనర్జీ. శిల్పాలను సమీపించి నిశిత పరిశీలన చేయసాగాడు బెనర్జీ. ప్రతి శిల్పం ఏకశిల నుండి రూపొందిందే. ప్రతి శిల్పం దగ్గర నుండి సంగీత ధ్వనులు వెలువడుతూనే ఉన్నాయి. మొట్టమొదట ఆ సంగీత ధ్వనులను బట్టి శిల్పాలు ఏదైనా లోహంతో తయారు చేసినవేమోనని సందేహించాడు. కాని రాసాయనిక పరీక్ష తర్వాత అవి లోహపూరితం కావని, శిలా నిర్మితాలేనని గ్రహించాడు. ప్రతి శిల్పం కింద రాతి ఫలకం మీద ఏదో లిపిలో కొంత సమాచారం చెక్కబడింది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ధరించి ఆ లిపిని పోల్చ ప్రయత్నం చేశాడు ప్రొఫెసర్ బెనర్జీ. కొద్దిసేపటికి అతని ప్రయత్నం ఫలించింది. ఆ లిపి దేవనాగరిక లిపి. అయితే అందులో అది అతి ప్రాచీనమైంది అవడం వలన చదవడం కష్టంగా ఉంది. బహుశా దేవనాగరిక లిపి ప్రారంభ దశలోది కావచ్చు. కాలక్రమంలో ఆ భాషలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. ఆ అక్షరాలను ట్రేస్ తీసుకుని పరిశీలించడం ప్రారంభించాడు బెనర్జీ. అతి కష్టం మీద చిట్ట చివరకు ఆ లిపిలో మెళకువలు గ్రహించాడు బెనర్జీ. ఇక అక్షరాలను క్రోడీకరించుకుని శిల్పాల కిందున్న రాతల సారాంశాన్ని గ్రహించాడు బెనర్జీ. ఆ శిల్ప కళా వైభవమంతా నందిపొత్తూరు అనే శిల్పి సృష్టించింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన శిల్ప చాతుర్యంతో అనేక శిల్పాలను సృష్టించి ఆ మండపంలో ప్రతిష్ఠించాడు. అయితే అంతటితో నందిపొత్తూరు ఆగిపోలేదు. తన మహత్తరమైన సాధనతో యక్ష, కిన్నెర, గంధర్వులను ఆవాహన చేసి ఆ శిల్పాలలో నిలిపినట్లు గ్రహించాడు. అందువల్లనే ఆ శిల్పాలు ఎల్లప్పుడూ ఒక లయబద్ధమైన ధ్వనిని ఆలపిస్తుంటాయని గ్రహించాడు. అన్నింటికన్నా మరో విచిత్రమైన విషయాన్ని కూడా గ్రహించాడు. ప్రతి పున్నమి నాటి రాత్రి 2 జాములు గడిచిన తర్వాత నందిపొత్తూరు ఆవాహన చేసుకున్న శక్తులన్నీ కొలువుతీరి కచేరీ చేస్తాయని గ్రహించాడు. ఇదంతా నిజమా, కళ అని ఆశ్చర్యపోయాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఇది తప్పక అతీత శక్తుల ప్రభావమే. అయితే అసలు వ్యక్తి నందిపొత్తూరు లేకపోవడం వల్ల అతని శిలా శాసనాలను విశ్వసించేవారెవరు? దీనికి జేవూర్ బృందం ఎలాంటి ఆక్షేపాలు తెలియపరచగలదు? ఆలోచిస్తున్న బెనర్జీ దృష్టి హఠాత్తుగా హాలు మధ్యలో ఉన్న శిలా విగ్రహంపై నిలిచిపోయింది. సుమారు 4 అడుగుల ఎత్తులో ఓ నడి వయస్కుడు కూర్చుని మరో శిల్పాన్ని చెక్కుతున్న భంగిమది. బహుశా ఆ శిలా విగ్రహం ఈ మండప నిర్మాణ శిల్పిదై ఉంటుందని భావిస్తూ ఆ విగ్రహం వద్దకు నడిచాడు బెనర్జీ. ఆ విగ్రహాన్ని పరీక్షిస్తోన్న ప్రొఫెసర్ బెనర్జీ ఎక్స్రే కళ్లకు ఆ విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు పసిగట్టాడు. వెంటనే శల్య పరీక్ష ప్రారంభించాడు. 10 నిమిషాల అన్వేషణ అనంతరం ఆ విగ్రహంలో ఓ చిన్న మీటను కనుగొన్నాడు. వెంటనే ఆ మీటను ప్రెస్ చేశాడు. కిర్రుమంటూ శబ్దం, ఎక్కడో మరలు తిరుగుతున్న ధ్వని. ఆశ్చర్యం, శిలా విగ్రహం గుండ్రంగా తిరిగి పక్కకు తిరిగింది. లోపలకు తొంగి చూసిన బెనర్జీ ఆశ్చర్యచకితుడయ్యాడు. లోపల 3 అడుగుల వైశాల్యంతో ఓ చిన్న గది. ఆ గదిలో బంగారపు కణికలు రాసులుగా పోసున్నాయి. ఆ రాసులపైన ఒక తాళపత్ర గ్రంథం ఉంది.
ఆ బంగారాన్ని తాకకుండా మెల్లగా ఆ తాళపత్ర గ్రంథాన్ని తీశాడు బెనర్జీ. అలాగే నిలబడిపోయి ఆ తాళపత్ర గ్రంథం పుటలు తిప్పసాగాడు బెనర్జీ. 2, 3 గంటలు గడిచిపోయాయి. బెనర్జీ పెదవులపైన చిరునవ్వు తొణికిసలాడింది. ఆ తాళపత్ర గ్రంథాన్ని అతి జాగ్రత్తగా కోటు లోపల సీక్రెట్ పాకెట్లో భద్రపరుచుకుని యథాతథంగా మీటను నొక్కి బొమ్మను సరిచేశాడు. మరొక్కసారి గుహనంతా ఆమూలాగ్రం పరిశీలించి తృప్తిగా వచ్చిన దారినే వెనక్కు మరిలాడు బెనర్జీ. నైట్ వాచ్మెన్ చెప్పిన గుడ్ నైట్ అందుకొని టెంటులోకి ప్రవేశించి అలసటగా క్యాంపు కాటుపై వాలిపోయాడు ప్రొఫెసర్ బెనర్జీ.